అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ భువనద్వీప రహస్యం. ప్రశాంతమైన ఈ భూమండలం మీద ఎంతో మంచి ఉంది, ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. కానీ ఇదే భూమి మీద ఒకానొక సముద్రం మధ్యలో ఎవరికీ తెలియని ఒక రహస్య ద్వీపం ఉంది. ఆ ద్వీపానికి ఒక రహస్యం ఉంది, అదే భువనద్వీపం. ఆ ద్వీపం చీకటి శక్తులకి, భూమిని నాశనం చెయ్యాలనుకునే చెడుబుద్ధులు కలిగిన వాళ్లకు నెలవుగా ఉంటూ వస్తుంది. అటువంటి ఆ భువనద్వీపాన్ని ప్రస్తుతం కంగాళ విపుడు అనే ఒక మంత్రగాడు వశపరుచుకున్నాడు. తన అతీత శక్తుల సాధనకు ఆ కంగాళ విపుడు ఆ ద్వీపాన్ని నెలవు చేసుకొని ఇప్పటికీ ఎన్నో శక్తుల్ని సాధించాడు. అటువంటి ఆ మాంత్రికుడికి ఒక చిరకాల కోరిక మిగిలి ఉంది. అందుకే ఓ ప్రచండ అమావాస్య నాడు తను ఆరాధించే దుష్టదేవత ప్రీతి కోసం బలిని సమర్పించి ఆ దేవితో తన విన్నపాన్ని ఇలా చెప్పుకుంటున్నాడు. తల్లి ఆరాధ్య జనని, ఈనాటితో నీకు నేను సమర్పిస్తానన్న పూజలన్నీ పూర్తయ్యాయే తల్లి. ఇక నా చిరకాల కోరికైన నా శరీరాన్ని వజ్రకాయంగా మార్చుకొని చిరంజీవిగా ఈ భూమండలాన్ని యుగాల పాటు ఏలాలి. కాబట్టి నా కోరిక తీర్చవే జనని అని దేవిని వేడుకోగా, తను ఆరాధించే ఆ దుష్టదేవత అదే గుహలో చిన్న పంజరంలో బందీగా ఉన్న ఒక గుడ్లగూబ పిల్లని ఆవహించింది. మరుక్షణం ఆ చిన్న గుడ్లగూబ పిల్ల ఉన్న పంజరం పటాపంచలై అందులో ఉన్న పిల్ల గుడ్లగూబ ఒక మహారాక్షస గుడ్లగూబగా ఎదిగిపోయింది. అప్పుడు ఆ గుడ్లగూబ తల ఎవరో నరికినట్టు పక్కకి ఎగిరిపడి ఆ ఖాళీ అయిన పక్షి మెడమీదకి భయంకరమైన రూపంగా ఉన్న ఆ దుష్టదేవత తల మొలిచి వచ్చింది. ఆ దేవి తన భక్తుడితో, ఏరా, మొక్కుబడి పూజలు చేసి నా దగ్గర అమూల్యమైన వరాన్ని పొందాలని చూస్తున్నావా? లేదు తల్లి, నీ ఆజ్ఞానుసారం నువ్వు చెప్పిన రీతిలోనే ఇప్పటికీ 40 మంది రాచకన్యల్ని నీకు బలిచ్చాను. వారి రక్తాన్ని ఒక తటాకంగా ఉంచాను. ఆ తరువాత నువ్వు కోరిన విధంగా 3 అసమానులైన వీరుల్ని చెరపట్టి హింసలు పెట్టి మహాచండకాలంలోనే నీ పాదాలకి బలిచ్చాను కదే. ఇంకా నీకు నా పూజలు మొక్కుబడిగాని అనిపించాయా? సరే తల్లి, ఇప్పుడు చెప్పు, నీకు ఏ బలి కావాలో చెప్పు. నేను ఏ పూజలు చేస్తే నిన్ను ప్రసన్నం చేయగలనో చెప్పు. చెబుతానురా, కానీ మాట తప్పావో నిన్నే నేను ఆహారంగా తింటాను. లేదు తల్లి, నీ మన్నింపు కోసం నేను ఏమైనా చేస్తాను. కాని నాకు మాత్రం నేను కోరిన వరాలు కావాలి. సరే విను, ఈనాటి ప్రచండ అమావాస్య గడియలు ముగిసేలోపు నీ తలని నాకు బలిగా కావాలి. అలా చేస్తేనే నీవు కోరిన వజ్రకాయాన్ని, ఆ అమరత్వాన్ని నీకు వరంగా ఇస్తాను అని ఆ దుష్టదేవత చెప్పిన మాట విన్నాక మాంత్రికుడు అయోమయంలో పడ్డాడు. ఏమిరా, అమరత్వాన్ని అడిగితే ఈ అమ్మ నన్నే బలిగా కోరుతుందేంటా అని ఆలోచిస్తున్నావా? అందుకు కారణముందిరా డింబాక. ఈ ప్రచండ అమావాస్య ఘడియలు దాటేలోపు నువ్వు నీ శిరస్సుని నాకు అర్పిస్తే అది తీసుకుని మరలా వచ్చే ప్రచండ అమావాస్య నాటికి నీవు కోరిన వరాన్ని నీకు ఇస్తాను. నాకు బలిగా ఇచ్చిన శిరస్సుకు బదులుగా నువ్వే స్వయంగా మరో మహావీరుడిని వెతికి పట్టి అతని తల నరికి తెచ్చుకో. అప్పటి వరకు నీ శరీరానికి ఆయువుని నేను పోస్తాను. కాని తల్లి, తలలీని శరీరంతో నేనా వీరుణ్ణి ఎలా వెతికి పట్టాలి? ఏరా, నన్నే నిలదీస్తున్నావా? ఇప్పుడు ఒక పక్షి తలని తెంచి నీకోసం నేను వచ్చాను కదా, మరి ఆ తెగిపోయిన పక్షి తల నీకు వరం సిద్ధించే వరకు సరిపోదా? అర్థమైంది తల్లి. ఆ తెగిపడిన గుడ్లగూబ తలని నా మొండానికి పెట్టుకొని నువ్వు చెప్పిన వీరుణ్ణి
నిసిరేతిరి వేళల్లో వెతికి పడతాను. నువ్వు కోరిన బలిని నీకందిస్తాను. నేను కోరిన వరాన్ని నాకు ప్రసాదించు అని మరుక్షణం కూడా ఆలోచించకుండా ఒక కత్తి తీసుకుని తన తలని నరుక్కొని తన దుష్టదేవతకి సమర్పించాడు. కింద పడిపోయిన ఆ మంత్రగాడి మొండెం దగ్గరికి గాలిలో ఎగురుతున్న ఆ గుడ్లగూబ తల ఎగురుతూ వచ్చి కూర్చుంది. ఆ తల అతని శరీరానికి సరిపడా ఆకారంలోకి మారాక అది అతని శరీరానికి అతుక్కుంది. దేవి విగ్రహం నుండి వచ్చిన అతని ప్రాణం ఆ గుడ్లగూబ తల మనిషి శరీరం ఉన్న మాంత్రికుణ్ణి చేరుకుని అతనిలో చలనం వచ్చింది. అతను పైకి లేచి తన దేవి విగ్రహం ముందు నుంచుని, తల్లి, రాబోవు 50 ఏళ్లలోపు మరలా వచ్చే ప్రచండ అమావాస్య నాటికి నువ్వు కోరిన ఒక మహావీరుణ్ణి నీకు బలిచ్చి అతని తలని నాకోసం సాధిస్తాను. నిన్ను మెప్పించి నీ నుండి వరాన్ని సాధిస్తాను. నన్ను ఆశీర్వదించు తల్లి అని తన దుష్టదేవతని మొక్కుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆ ద్వీపానికి తూర్పు వైపుగా వెళ్తే అక్కడ మాధవపురం అనే పేరుగల ఒక సుభిక్షమైన ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఉండే శివాలయం పూజారి అనంతశర్మకి ఎన్నో ఏళ్లుగా పిల్లలు కలగటం లేదు. ప్రతినిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో శివపూజలు చేసే అనంతశర్మ గురించి ఆ ఊళ్ళో తలవని వాళ్లంటూ లేరు. అంత మంచి వ్యక్తిత్వం అతంది. ఒకసారి ఆ ఊరి పెద్ద చిదంబరమూర్తి తమ ఊరి పంతులైన అనంతశర్మ దగ్గరకొచ్చి, నమస్కారమండి పంతులుగారు. రండి రండి ఊరి పెద్దగారు. భలేవారే పంతులుగారు, నేనీ ఊరికి పెద్దనే గాని తమలాంటి గొప్పోళ్ళకు కాదండి. నేను ఈ ఊళ్ళో అన్నే కదండి. అబ్బో, మిమ్మల్ని మాటల్లో గెలవడం మా సడ్డ కట్టమండి పంతులుగారు. సరేనండి, ఇంతకీ వచ్చిన విషయం ఏమిటి చిదంబరం గారు? ఇంట్లో ఏదైనా విశేషమా? విశేషమా అంటే విశేషమే పంతులోరు, కాని ఊళ్ళో కాదండి. మా పిన్నమ్మ కొడుకు రంగయ్య గాడికి ఇంకా పిల్లలవ్వటం లేదు. అందుకే ఏదైనా యాగం చేస్తే ఆడికి పిల్లలు పుడతారు గందా అని. యాగమా? అయినా అతగాడికి పెళ్ళయి ఏడాది కదండి అయ్యింది. కలుగుతారులే, మరో 2 ఏళ్ళాగండి, అప్పుడు చూద్దాం గాని. ఇంతలోనే అంత తొందర ఎందుకండి? చూడండి పంతులోరు, మీ కాడ దాపరికం ఎందుకులేగాని నిజానికి ఆ యాగం తలబెట్టింది ఆడికోసం కాదండి. మీలాంటి గొప్పాళ్ళకి ఆ శివయ్య ఎన్నేళ్ళైనా పిల్లల్ని ఇవ్వలేదు గందా. అందుకే ఆడి వంకతో ఆ యాగం చేశామనుకోండి, ఆ పుణ్యకార్యం చేసేది మీరే కాబట్టి కనీసం ఆ పుణ్యాన మీకు పిల్లలు కలుగుతారని పంతులోరు అంటూ తమ ఊరి పంతులుగారి మీద తనకున్న అభిమానాన్ని వెళ్ళగక్కాడు. ఈ విధంగా ఊరి పెద్దతో సహా అందరి మన్ననలు పొందిన ఆ పూజారి అనంతశర్మ పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు మాధవపురం శివారుల్లో దట్టమైన అడవిలో కస్తనువుడు అనే ఒక సాధువు ఉన్నాడు. అతను ఆ అడవిలో తన కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాడు. అతనికున్న తపోశక్తి ఎంత గొప్పదంటే క్రూరమైన పురులు కూడా ఆయన ఆవరణలో పెంపుడు జంతువుల్లా సంచరించేవి. అలాంటి సాధువు ప్రతి పున్నమికి చేసే ఒక విశేషమైన యాగానికి సాక్షాత్తు దేవలోకంలో ఉండే కామధేనువు సంతతైన వ్యకోమతి అనే దేవగోవు వచ్చి ఆ యాగానికి కావాల్సిన పాలు, పెరుగు, నెయ్యి వంటి పదార్థాలే కాక హోమగుండంలో కాలే ఎన్నో ద్రవ్యాలనిచ్చి ఆ యాగం ముగిసిన తర్వాత అది మళ్లీ దేవలోకానికి చేరేది. అలాంటి వ్యకోమతి ఈసారి కూడా యాగానికి తన విధిగా వచ్చింది. అమ్మా గోమాత, నీ సహకారంతో ఈ లోక కళ్యాణం కోసం నేను ఇన్నేళ్లుగా చేస్తున్న ఈ యాగాలు, హోమాలు చాలా నిరాటంకంగా సాగుతున్నాయమ్మా. ఇదంతా నీ చలవే తల్లి. చూడు పుత్రా, ఇప్పుడు నేను చెయ్యబోయే హెచ్చరిక చాలా ముఖ్యమైనది. రాబోవు కాలంలో నీ జీవితానికి ఒక పరీక్షా కాలం రాబోతుంది. కనుక చాలా జాగ్రత్తగా మసలుకో. ఏ పరిస్థితుల్లోనూ నీ తొందరపాటుతో ఏ నిర్ణయము తీసుకోకు అని చెప్పేసరికి ఆ సాధువుకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడూ తన మంచినే చెప్పి దివ్యమైన ఆశీర్వాదాన్నిచ్చి వెళ్లే వ్యకోమతి గోవు తనని ఈసారి ఎందుకు హెచ్చరిస్తుందో అర్థమే కాలేదు ఆ సాధువుకి. అలా చూస్తుండగానే 3 పక్షాలు దాటిపోయాయి. అటు మాధవాపురంలో ఏదో అద్భుతం జరిగినట్టు
అన్నేళ్లుగా సంతానం కలగని అనంతశర్మ భార్య నీళ్లోసుకుంది అన్న వార్త ఊరంతా పాకిపోయింది. ఎందరో పండు ముత్తైదువులు, పిల్లల తల్లులు అనంతశర్మ ఇల్లాలిని ఆశీర్వదించటానికి వెళ్తున్నారు. చాలా సంతోషం పంతులమ్మా. మొత్తానికి నీ గోడు ఆ శివ ఎన్నాళ్ళకిన్నాడన్నమాట. పోనీలే, ఓ 12 ఆడపిల్లని కని నట్టింట్లో లచ్చిందేవిని తిప్పుకోమ్మా. చాలా సంతోషమమ్మా. మీలాంటి మొత్తైదుల ఆశీర్వాదం నాకుంటే చాలు అని చాలా ఆనందించింది. ఇక అది మొదలు. ఊళ్ళో అందరూ ఆ పూజారి ఇల్లాలు తమ ఇంటి ఆడబిడ్డే అయినట్టు ఆమెని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు ఏం తినాలనిపించినా టక్కున తెచ్చి ఆమె ముందు ఉంచేవారు. అలా నవమాసాలు ఇట్టే గడిచిపోయాయా అన్నట్టు అనంతశర్మ భార్య ఒక ఆడబిడ్డని కనింది. ఆ బిడ్డని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకునేవాళ్లు ఆ దంపతులు. అలా ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఆ బిడ్డ పెరిగి పెద్దదై ఆ ఇంట్లో చిట్టి పాదాల లక్ష్మీదేవిలా తిరగాడేది. చూస్తూ చూస్తూ ఏళ్లు గడుస్తూనే ఉన్నాయి. అటువంటి సమయంలో ఆ ప్రాంతానికి ఒక కొత్త ముప్పొచ్చి పడింది. 18 సంవత్సరాలు దాటిన కన్యలు ఆ ప్రాంతంలో మాయమైపోతున్నారు. ఇలా ఇప్పటికీ 80 కన్యలు మాయమైపోయిన వార్త ఆ చుట్టుపక్కల ఊళ్ల వరకు పాకిపోయింది. అందుకే ఆ భయానికే అనంతశర్మ భార్య తన భర్తతో కంగారుగా, ఏవండి, పిల్ల ఎదుగుతున్నందుకు ఆనందంగానే ఉంది, కానీ ఊళ్ళో పరిస్థితులను చూస్తేనే భయంగా ఉందండి. ఎప్పటికీ 80 అమ్మాయిలు ఏమైపోయారో తెలియలేదంట. అది కూడా మన పూర్ణిమ వయసు వారేనంటండి. నాకు అది భయంగా ఉందే. లేక లేక కలిగిన బిడ్డ దాని అచ్చటా ముచ్చటా తీర్చాల్సిన వయసులోకి ఇప్పుడిప్పుడే వస్తుంది. మరో ఏడాదిలోనూ 2 ఏళ్లలోనూ ఆ పిల్లకి పెళ్లి చేసి మన బాధ్యతని తీర్చుకోవాలి. కాని ఈలోపు ఈ ప్రాంతానికి ఈ ముప్పు రావటం ఏమిటో, ఇప్పటికీ 80 కన్యలు మాయం అవటం ఏమిటో, అంతా దైవలీల. బాగా గుర్తు చేశారండి. మాయమైపోతుంది పెళ్లిగాని కన్యలే గాని పెళ్ళైన పిల్లలు కాదు గదా. అందుకే మా అన్నయ్య కొడుకు సుందరానికి మన పూర్ణిమనిచ్చి పెళ్లి చేసేద్దామండి. పిల్ల మన కళ్ళ ముందే సంతోషంగా ఉంటది అంటూ తమ ముందున్న ముప్పుని తప్పించుకోటానికి ఒక తరుణోపాయం వెతికింది ఆ ఇల్లాలు. ఆ ఆలోచన అనంతశర్మకి కూడా నచ్చటంతో యవ్వనంలోకి అడుగుపెట్టిన తన కూతురు పూర్ణిమని తన బావమరిది కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నాడు. అందుకే ఆ విషయాన్ని తన గారాల కూతురు పూర్ణిమ చెవిన వేశాడు. ఆ వార్త వినగానే పూర్ణిమలో భయం మొదలైంది. అందుకే తన తల్లిదండ్రులకి కనిపించకుండా పూర్ణిమ తమ ఇంటి వెనకదారి గుండా చేలగట్ల దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక పొలంలో పనిచేసుకుంటున్న సూర్యం అనే యువకుణ్ణి కలుసుకొని, సూర్యం, నేను భయపడినట్టు జరిగింది. మా అమ్మ నాన్నలు నాకు మా బావతో పెళ్లిని నిర్ణయించేశారు. అందుకే మనం వెంటనే ఏటైనా పారిపోదాం, లేదంటే మన ప్రేమ చచ్చిపోతుంది. సూర్యం, చూడు పూర్ణిమ, మనిద్దరం ప్రేమించుకునేది నిజమే. ఒకరిని విడిచి ఒకరం బ్రతకలేంది కూడా నిజమే. కాని పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా ఇలా తొందరపడ్డం మంచిది కాదేమో. మరోసారి ఆలోచించు. ఏమీ ఆలోచించేది లేదు సూర్యం. మన వెంటనే పెళ్లి చేసుకోకపోతే నేను మరొకరికి భార్యనైపోతాను అని సూర్యం ఎంత నచ్చజెప్పాలని చూసినా పూర్ణిమ వినలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో సూర్యం పూర్ణిమని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. సరే పూర్ణిమ, ఈ ఒక్క రాత్రికి నన్ను ఆలోచించుకొని రేపు మనం వీళ్ళందరికీ దూరంగా పోయి పెళ్లి చేసుకుందాం అని మాట ఇచ్చాడు. ఆ రాత్రికి అతను తన ఇంట్లో నిద్రపోకుండా తనలో తాను మదనపడుతున్నాడు. పూర్ణిమ దగ్గర నేను రాజగూఢాచారిననే విషయాన్ని దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. మన ప్రాంతంలో యువతుల అదృశ్యం వెనుక ఎవరి హస్తం ఉందా అని తెలుసుకోవటానికి రాజుగారు నన్ను పంపిన విషయాన్ని, ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకోవటం కుదరదన్న విషయాన్ని పూర్ణిమకు చెప్పినా ఆమె అర్థం చేసుకునే స్థితిలో లేదు. అలా అని పెళ్లి పేరిట నేను బంధాల్లో పడిపోతే నా బాధ్యతని నేను మర్చిపోతానేమో అంటూ తన పూర్ణిమ దగ్గర దాచిపెట్టిన రహస్యం గురించి, పూర్ణిమని పెళ్లి చేసుకోక తప్పని పరిస్థితుల గురించి చాలాసేపు తనలో తాను తర్కించుకొని చివరికి ఆ మరునాటి ఉదయాన్నే పూర్ణిమని తమ ఊరికి దూరంగా ఉన్న అమ్మవారి గుడి దగ్గరకు తీసుకెళ్లి అక్కడ ఆమె మెడలో తాళి కట్టేశాడు. తను ప్రేమించిన వ్యక్తి తన మెడలో తాళి కట్టగానే పూర్ణిమ ఆనందంగా, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది సూర్యం. ఈ క్షణం నుండి నేను నీ భార్యని. ఇక నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు అంటూ ఆనందపడుతూ ఉండగా అక్కడికి 2 యక్షకన్యలు ప్రత్యక్షమై కోపంగా సూర్యాన్ని నిందిస్తూ,
నీచుడా, మా ముగ్గురు యక్షకన్యల జీవితాలను నాశనం చేశావు కదరా. నీ వల్ల మేము శిలలుగా మారబోతున్నాం. అసలు మీరెవరమ్మా? మీ జీవితాల్ని నేను నాశనం చేయడమేంటి? మీరు నా కారణంగా శిలలు కావటమేంటి అని అతని ప్రశ్న పూర్తయ్యేసరికి అక్కడ ప్రత్యక్షమైన ఇద్దరు యక్షకన్యలతో పాటు సూర్యం పెళ్లి చేసుకున్న పూర్ణిమ కూడా వారిలాగే శిలగా మారిపోయింది. అది చూసిన సూర్యం విస్తుపోయాడు. పెళ్లైన కాసేపట్లోనే తను ప్రాణంగా ప్రేమించిన పూర్ణిమ తన కళ్ళ ముందే శిలగా మారిపోవటం, ఆమెతో పాటు మరో ఇద్దరు యక్షకన్యలు కూడా అదేవిధంగా శిలలు కావటంతో ఆ పరిణామాన్ని, దాని వెనుక ఉన్న తీవ్రతని గ్రహించిన సూర్యం వెంటనే తన ఇంటికి వెళ్లి అక్కడ తన గురుకులవాసంలో తాను నేర్చుకున్న విద్యలకు సంబంధించిన గ్రంథాలను తిరగేశాడు. ఎలాగైనా తన పూర్ణిమ శాపానికి పరిష్కారం దొరకాలని ఆశపడ్డాడు. అందుకే తనలో తాను, గురుకులవాసంలో గురువుగారు చెప్పిన జ్ఞానాన్ని ఇప్పుడు ఉపయోగించుకో సూర్యం. మన రాజుగారు ఏ విషయం కోసం నిన్ను గూఢాచారిగా నియమించారో ఆ పని మీద నీ దృష్టిని కేంద్రీకరించు. నీ మనసుకి కళ్ళెం వేసి నీ బుద్ధికి పదును పెట్టు. కనబడకుండా పోయినా 18 ఏళ్ల యువతుల అదృశ్యం వెనుక, ఇప్పుడు పూర్ణిమతో కలిపి మరో ఇద్దరు యక్షకన్యల శాపం వెనుక ఏదైనా సంబంధం ఉండొచ్చు. నీ సూక్ష్మ దృష్టితో వాటిని పరిశీలించు. ఈ ఘటనల వెనుక ఉన్న మర్మం నీకు తప్పక బోధపడుతుంది అని తనలో తానే ఆత్మావలోకనం చేసుకొని చివరికి విద్యాభ్యాసం తరువాత తనకి తన గురువు ప్రసాదించిన ఒక మహిమాన్వితమైన ఖడ్గం ఉన్న ఒక పెట్టెను తెరిచాడు. అందులో నుండి తన గురువు ఇచ్చిన ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నాడు. గతంలో ఆ ఆయుధాన్ని ప్రసాదిస్తూ తన గురువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి సూర్యానికి. అతను తన గురువు ఆ ఆయుధాన్ని సూర్యం చేతికిస్తూ, నాయనా సూర్యం, నీ బుద్ధి కుశలతకు, శౌర్య పరాక్రమాలకు మెచ్చి నేను నీకు ఈ ఆయుధాన్నిస్తున్నాను. ఇది సామాన్యమైన ఆయుధం కాదు నాయనా, చాలా శక్తివంతమైంది. ఇటువంటి ఒక ఖడ్గం నీలాంటి యోగ్యుడి దగ్గర ఉండటం లోకక్షేమం. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ధర్మం కోసమే వినియోగిస్తానని నాకు ప్రమాణం చెయ్యి నాయనా. తప్పకుండా గురుదేవా. ఏ నమ్మకంతో మీరు నాకు ఈ మహిమాన్వితమైన ఆయుధాన్ని ఇస్తున్నారో ఆ నమ్మకాన్ని నేను తప్పక నిలబెట్టుకుంటాను అని ఆనాడు తన గురువుకి ఇచ్చిన మాట గుర్తొచ్చింది సూర్యానికి. అంతే, ఆ మహిమాన్వితమైన ఖడ్గాన్ని చేతపుచ్చుకొని తనకి ఎదురుపడిన ప్రశ్నలకి సమాధానాలు వెతకటానికి బయలుదేరాడు సూర్యం. అలా అడవి బాటలో వెళుతున్న సూర్యాన్ని చూసి చెట్టు మీద ఉన్న ఒక చిలుక పిలుస్తూ, సూర్యం, నీ మనసులో మెదులుతున్న ప్రశ్నలకి బదులు నాకు తెలుసు. నేను అది చెప్పాలంటే మొదట నువ్వు నా శాపాన్ని తొలగించాలి అని ఆ చిలుక చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోతూ, అరే, ఆశ్చర్యంగా ఉంది. నా పేరు నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు సూర్యం. నేను ఒక దేవకన్యని. ఒక యతి శాపం వల్ల నేను ఇలా చిలుకగా మారిపోయాను. కాని ఎవరి ముఖాన్నైనా చూసి వారి భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగలిగే నా జ్ఞానం నేటికి అలాగే ఉంది. ఆ జ్ఞానంతోటే నేను నీ స్థితిని కనిపెట్టాను. సరే తల్లి, నీ శాపాన్ని ఎలా తొలగించాలో వివరంగా చెప్పు. నీ దగ్గరున్న ఆ మహిమాన్వితమైన ఖడ్గంతో నా 2 రెక్కల్ని తెగ నరకాలి. అయ్యో భగవంతుడా, చిలుకపై ప్రతాపం చూపాలా? ఇది చాలా అధర్మం. తప్పదు వీరా, నీ దయ నా శాపాన్ని తొలగించలేదు. కనుక నీ ఖడ్గంతో నిర్దయగా నా రెక్కలను నరుకు. ఇదేమీ అధర్మం కాదు. నీ గురువు చెప్పిన నియమాలకి ఈ చర్య వలన ఏ భంగం రాదు. నా మాట నమ్ము అని చెప్పటంతో తన దగ్గర ఉన్న ఆ మహిమాన్వితమైన ఖడ్గాన్ని తీసుకొని ఆ చిలుక రెక్కలని ఒక్క వేటున నరికాడు. అంతే, వెంటనే ఆ చిలుక కాస్త దేవకన్యగా మారిపోయింది. భలా వీరాది వీరా, ఇక నేను చేస్తానన్న సహాయం చేస్తాను. శ్రద్ధగా విను. తప్పకుండా తల్లి. మొదట నా మనసులో నువ్వు అడగనక్కర్లేదు సూర్యం. చెప్పానుగా, ముఖం చూసి ఎదుటివారి భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగలిగే శక్తి నాకుందని. అందుకే చెబుతున్నా, విను. నీ మొదటి ప్రశ్నకి సమాధానం, ఈ రాజ్యంలో కనిపించకుండా పోతున్న యుక్త వయసు యువతులు ఏమవుతున్నారు?
ఆ పని ఎవరిది? అంతే కదా? అవును తల్లి, ఆ విషయాన్ని కనిపెట్టడానికే మా రాజుగారు నన్ను నియమించారు. ఇక్కడికి పడమటి దిశగా వెళితే అక్కడ ఒక పాడుబడిన పూటకూళ్ల సత్రం ఒకటి ఉంది. అందులో వృద్ధురాలైన ఒక అవ్వ ఉంది. ఆమె తన వంటగదిలోని ఒక మాయా నల్ల కడవలో ఈ అపహరించిన యుక్త వయసు యువతులని బంగారు పుష్పాలుగా మార్చి ఉంచింది. అయితే వెంటనే వెళ్ళి ఆ ముసలిదాన్ని చంపి ఆ ఆడపిల్లలందర్నీ విడిపిస్తాను. ఆ అంత దుశ్చర్యకి పూనుకోకు వీరా. ఆ వృద్ధురాలు నిమిత్త మాతృరాలు. అసలు ఈ అనార్థాలకి కారణం భువన ద్వీపంలో ఉండే కంగాలవిపుడు అనే మాంత్రికుడు. వాడు తన ప్రియదేవతని ప్రసన్నం చేసుకోవడానికి, తను కోరిన వరాలని సాధించుకోవడానికి 50 ఏళ్లకి ఒకసారి వచ్చే ప్రచండ అమావాస్య కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. కనుక వాడిని అంతం చేస్తేనే కాని ఇవేమీ అంతం కావు. అయితే ఒక్క సాయం చేసి పెట్టు తల్లి. ఆ భువన ద్వీపానికి ఎలా వెళ్లాలో చెప్పు. ఆ మాయావిని అంతం చేసి మా రాజ్య ప్రజల భయాలన్నీ పోగొడతాను అంటూ ఆవేశపడుతూ ఉంటాడు. అప్పుడు దేవకన్య సూర్యాన్ని వారిస్తూ, ఆగువీరా, ఇంకా నీ రెండవ సందేహానికి బదులు దొరకలేదు నీకు. అవును తల్లి, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న పూర్ణిమ మా ఊరి పూజారి గారికి లేక కలిగిన సంతానం. ఆమె పుట్టటం పెరగటం ఊళ్ళో ఎందరో చూశారు. అటువంటిది ఆమెకి ఆ యక్షకన్యలకి సంబంధమేంటి? నేను నా పూర్ణిమని పెళ్లి చేసుకుంటే ఆ యక్షకన్యలతో పాటు నా పూర్ణిమ కూడా సిరలా మారిపోవటమేంటి? అసలు ఈ విపరీతాలకి కారణమేంటి తల్లి? నీ పూర్ణిమతో పాటు మరో 2 యక్షకన్యలు అలా శిలలుగా మారడానికి కారణం నువ్వే వీరా. నేనా? అసలు నా పూర్ణిమకి ఆ యక్షకన్యకి సంబంధమే ఉంది తల్లి. చాలా ఏళ్ల క్రితం ఈ ఊరికి దక్షిణాన ఉన్న అడవిలో కస్తనవుడు అనే సిద్ధసాధు ఉండేవాడు. ఆయన ఆశ్రమ వాటికకి వ్యకోమతి అనే కామధేనువు సంతతికి చెందిన ఒక గోవు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో వస్తూ పోతూ ఉండేది. అది దైవవరంగా అతనికి లభించింది కనుక ఆ వ్యకోమతి ఆజ్ఞానుసారం ఆ సిద్ధుడు నడుచుకునేవాడు. అంటూ ఆనాడు వ్యకోమతి చివరిసారిగా తన వాటికకి వచ్చిన నాడు ఏం జరిగిందో చెప్పసాగింది దేవకన్య. ఆ సిద్ధుడైన సాధువు ప్రతి పున్నమికి చేసే ఒక విశేషమైన యాగానికి ఎప్పటిలాగానే దేవలోకంలో ఉండే కామధేనువు సంతతైన వ్యకోమతి గోవు వచ్చి ఆ యాగానికి కావాల్సిన పాలు, పెరుగు, నెయ్యి వంటి పదార్థాలే కాక హోమగుండంలో కాలే ఎన్నో ద్రవ్యాలనిచ్చి ఆ యాగం ముగిసిన తరువాత అది మళ్లీ దేవలోకం చేరేది. అలాంటి వ్యకోమతి ఈసారి కూడా యాగానికి తన విధిగా వచ్చింది. అమ్మా గోమాత, నీ సహకారంతో ఈ లోక కళ్యాణం కోసం నేను ఇన్నేళ్లుగా చేస్తున్న ఈ యాగాలు, హోమాలు చాలా నిరాటంకంగా సాగుతున్నాయి తల్లి. ఇదంతా నీ చలవేనమ్మా. చూడు పుత్రా, ఇప్పుడు నేను చెయ్యబోయే హెచ్చరిక చాలా ముఖ్యమైనది. రాబోవు కాలంలో నీ జీవితానికి ఒక పరీక్షాకాలం కనుక చాలా జాగ్రత్తగా మసలుకో. ఏ పరిస్థితిలోనూ నీ తొందరపాటుతో ఏ నిర్ణయం తీసుకోకు అని చెప్పేసరికి ఆ సాధువుకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడూ తన మంచినే చెప్పి దివ్యమైన ఆశీర్వాదాన్నిచ్చి వెళ్లే వ్యకోమతి గోవు తనని ఈసారి ఎందుకు హెచ్చరిస్తుందో అర్థమే కాలేదు ఆ సాధువుకి. అలా తన యజ్ఞ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లని చేసుకుంటూ ఉన్న సమయంలో ఆ సాధువుకి తన హోమ సామాగ్రిలో ఉండే పరిమళభరితమైన ద్రవ్యాలు కనిపించకుండా పోవటం అతను గమనించాడు. ఏంటి వింత? సకల పూజా సామాగ్రి ఇక్కడే ఉండాలి కదా అని అనుకుంటూ ఉండగా గాలితో పాటు తన హోమంలో వాడే దేవలోక పరిమళ ద్రవ్య సువాసన వచ్చింది. ఆ సువాసనని వెంబడిస్తూ వెళ్తే ఒక దట్టమైన అడవిలో 3 యక్షకన్యలు ఆ పూజా ద్రవ్యాలని తమ సరదాల కోసం ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ ఆనందంగా ఆడుకుంటున్నారు. వారిని చూసి కోపంతో రగిలిపోయిన సాధువు, దుష్టకన్యలారా, ఎంతో పవిత్రమైన పూజా ద్రవ్యాలను, నా వరప్రసాదమైన గోవు నాకు ప్రసాదించిన పూజా వస్తువుల్ని మీరు అపహరించి
కళ్ళు నెత్తికెక్కి ఈనాటి నా హోమానికి ఆటంకం కలిగించారు. కనుక ఇదిగోండి నా శాపం. మీరు ముగ్గురు సాధారణ మానవ కన్యలుగా జన్మించి వివాహాలు చేసుకుని శాశ్వతంగా భూలోకంలోనే ఉండిపోదురుగాక అని శపించేసరికి ఆ ముగ్గురు యక్షకన్యలకి తమ తప్పేంటో తెలిసొచ్చింది. అందుకే తమ తప్పుకి పశ్చాత్తాపం చెంది ఆ శాపాన్ని వెనక్కి తీసుకోమని వేడుకున్నారు. అప్పుడా సాధువు, ఇక నా చేతుల్లో ఏమీ లేదు యక్షకన్యలారా, నా వాక్కు తప్పదు. కాని మీ వేడుకోలికి నా మనసులో కలిగిన చలనంతో మీకు ఈ శాపానికి విరుగుడు చెబుతాను, వినండి. మీరు మానవ జన్మ ఎత్తినా మీకు శాపం విషయం మాత్రమే గుర్తుంటుంది. అలాంటి శాపాన్ని మీరు తొలగించుకోవాలంటే యుక్త వయసు వచ్చినా మీకు వివాహాలు కాకుండా ఉండాలి. మీ ముగ్గురిలో ఏ ఒక్కరు పెళ్లి చేసుకున్నా మిగిలిన ఇద్దరితో కలిసి మీ ముగ్గురు శిలలుగా మారిపోయి శాశ్వతంగా భూలోకంలోనే ఉండిపోతారు. కనుక వివాహాలు కాని కన్యలుగా కొంతకాలం ఈ భూలోకంలో సంచరించి మీ రూపాలతో మళ్ళీ మీ లోకానికి వెళ్ళిపోండి. అంత పెద్ద శిక్ష స్వామి. మానవ కన్యగా ఉన్నాక వివాహాన్ని తప్పించడం మా వల్ల అవుతుందా? దానికి నేనేమీ చెయ్యలేను కన్యల్లారా. మీరు ఆనంద సల్లాపాలలో చేసిన తప్పుకి ఇదే శిక్ష. ఆ విధముగా ఆనాడు ఆ సాధువు ఇచ్చిన శాపం వలన ఆ ముగ్గురు యక్షకన్యలు మానవులుగా జన్మించి ఈ లోకంలో పెరుగసాగారు. మిగిలిన ఇద్దరికీ ఆ శాపం విషయం గుర్తుండడం వలన యుక్త వయసు వరకు వారు ప్రేమలు, పెళ్లిళ్ల విషయాలు తమ జీవితంలోకి రాకుండా జాగ్రత్త పడ్డారు. కాని మూడవదైన పూర్ణిమ నీ ప్రేమ మాయలో పడి తన శాపం విషయాన్నే మరచిపోయింది. అందుకే నీతో పెళ్లికి తనే తొందరపడింది. చివరికి తనతో పాటు తన తోటి యక్షకన్యలను కూడా శిలలుగా మార్చేసుకుంది అని దేవకన్య చెప్పిన కథ విన్నాక సూర్యానికి తను చేసిన తప్పుకి ఫలితం ఎంత ఘోరంగా ఉందో అర్థమైంది. తల్లి, మరి నా భార్యని, ఆమె ఇద్దరి స్నేహితురాళ్ళని ఆ శాపం బారి నుంచి బయట వెయ్యాలంటే ఏం చెయ్యాలో చెప్పు తల్లి. ఆ విషయం నా చేతిలో లేదు నాయనా. అది కేవలం ఆ శాపం ఇచ్చిన సిద్ధునికే తెలుస్తుంది. ఇక నీ అన్ని ప్రశ్నలకి నేను ఇవ్వాల్సిన బదులు ఇచ్చేశాను. కనుక ఇక నేను మా లోకానికి వెళ్ళిపోతున్నాను వీరా. విజయోస్తు. అంతేకాదు, నా కోసం నువ్వు ప్రయోగించిన నీ మహిమాన్విత ఖడ్గానికి రెట్టింపు శక్తులని కానుకగా ఇస్తున్నాను అని తన చెయ్యిని చాచగానే మరో అద్వితీయమైన ఖడ్గం ఆమె చేతిలోకి వచ్చింది. దాన్ని సూర్యానికిచ్చేసి ఆమె అదృశ్యమైపోయింది. ఎలా అయినా ఆ ముసలి మంత్రగత్తని సంహరించి ఆ యువతులను కాపాడాలి. ఆ కంగాల విపుణ్ణి సంహరించి ఈ రాజ్యాన్ని కాపాడుతాను అని అనుకుంటూ ఆ మార్గంలో ముందుకు వెళ్తూ ఉండగా ఒక రాక్షసుడు సూర్యం ముందుకు దూకి వస్తాడు. ఓరి మానవుడా, ఎంత ధైర్యం ఉంటే నా స్థావరంలోకి వస్తావ్? ఇప్పుడే నిన్ను తినేస్తాను. సూర్యం ఆ రాక్షసుని చూసి కొంచెం కూడా భయపడకుండా తన దగ్గరే దేవకన్య ప్రసాదమైన దివ్య ఖడ్గంతో ఆ రాక్షసుని ఎదుర్కోవటానికి సిద్ధమవుతాడు. సూర్యం మొహంలో భయం లేకపోవటం చూసి రాక్షసుడు ఆశ్చర్యపోతాడు. ఎవరు నువ్వు? నన్ను చూసి కూడా నీకు భయం వెయ్యట్లేదా? నీ ప్రగల్భాలాపి నాతో పోరాడు, లేదా పిరికివాళ్లా పారిపోయి నీ ప్రాణాల్ని కాపాడుకో అనగానే రాక్షసుడికి ఎక్కడా లేని కోపమొచ్చి సూర్యం మీదకొస్తాడు. వెంటనే సూర్యం తన దగ్గర ఉన్న ఖడ్గంతో ఆ రాక్షసుణ్ణి నరకటానికి ప్రయత్నిస్తాడు. కాని విచిత్రంగా ఆ ఖడ్గం విరిగిపోతుంది. అది చూసిన సూర్యం ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, ఆ దేవకన్య ఇచ్చిన ఖడ్గం ఇలా విరిగిపోయింది? ఇప్పుడు ఆ రాక్షసుని ఎలా ఎదుర్కోవాలి అని అనుకునేలోపు రాక్షసుడు సూర్యాన్ని గట్టిగా కొడతాడు. ఆ దెబ్బకి సూర్యం చాలా దూరంలో పడతాడు. ఇంతలో అదే దారిలో వెళ్తున్న కస్తనవుడు అటుగా వెళ్తూ సూర్యానికి రాక్షసుడికి మధ్య జరిగే పోరాటాన్ని చూస్తాడు. కస్తనవుడు వెంటనే రాక్షసుడి మీద ఒక మంత్రించిన జలాన్ని విసురుతాడు. ఆ జలానికి ఉన్న మంత్రశక్తి వల్ల రాక్షసుడి చర్మం కాలిపోతుంది. అది తట్టుకోలేక రాక్షసుడు అక్కడి నుంచి పారిపోతాడు.
సూర్యం ఎంతో వినయంతో కస్తనవుడికి నమస్కరిస్తూ, ఓ మహర్షి, నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు. యువకుడా, ఎవరు నువ్వు? అసలు ఈ రాక్షసుడు ఉండే ప్రాంతంలోకి నువ్వెందుకొచ్చావు? ఎందుకతనితో పోరాడుతున్నావు? అని ప్రశ్నిస్తాడు. సూర్యం జరిగింది మొత్తం వివరిస్తాడు. అంతా విన్న కస్తనవుడు, ఆ దేవకన్య ఇచ్చిన ఖడ్గం ఎందుకలా విరిగిపోయిందో నాకు అర్థం కాలేదు స్వామి. కస్తనవుడు తన దివ్య దృష్టితో అసలు విషయం తెలుసుకున్నాడు. ఆ చిలుక దేవకన్య కాదు సూర్యం. నీ దగ్గర ఉన్న ఖడ్గం దొంగలించటం కోసం ఆ ముసలి మంత్రగత్తె దేవకన్య రూపంలో వచ్చింది. అలా వచ్చి నీ దగ్గర ఉన్న మహిమాన్వితమైన ఖడ్గాన్ని దొంగలించి ఒక సాధారణమైన ఖడ్గాన్ని నీకిచ్చింది. నా గురించి ఆ మంత్రగత్తెకి ఎలా తెలిసింది స్వామి? అసలు నా దగ్గర ఉన్న ఖడ్గం ఎందుకు దొంగిలించాలి? అప్పుడు కస్తనవుడు ఆలోచిస్తూ, సూర్యం భువనద్వీపానికి వెళ్ళటమే విధి. ఇప్పుడు నేను నిజం చెప్తే సూర్యం మనసు మారే అవకాశం ఉంది అని మనసులో అనుకుని సూర్యంతో ఇలా అంటాడు. ముందు నువ్వు ఆమెను సంహరించి ఆమె స్వర్ణపుష్పాలుగా మార్చిన 18 మంది కన్యలను కాపాడు. అంతేకాదు సూర్యం, నీ భార్య శిలగా మారటానికి నేనిచ్చిన శాపమే కారణం అని చెప్పగానే సూర్యం ఆశ్చర్యపోతాడు. స్వామి, దయచేసి నా భార్యకిచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకుని శాప విమోచనం చెయ్యండి అని బ్రతిమిలాడుతాడు. కాని కస్తనవుడు తాను చేసిన దానికి పశ్చాత్తాపంతో, నేను ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల అది జరిగింది. నా శాపానికి విరుగుడు చెప్పగలను, కాని దాన్ని వెనక్కి తీసుకునే శక్తి నాకు లేదు అని వ్యకోమతి గోవుని ప్రార్థిస్తాడు. వెంటనే దేవగోవు అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఆ గోవు సూర్యంతో, వీరుడా, నీ భార్య గురించి చింతించకు. నీ భార్యకి ఆ యక్షకన్యలకి శాప విమోచనం తప్పక లభిస్తుంది. దానికి నువ్వు భువనద్వీపానికి వెళ్లి కంగాల విపుడిని సంహరించాలి. వాడిని సంహరించడానికి నీకున్న ధైర్యం ఒకటే సరిపోదు. దానికి తోడు ఒక శక్తివంతమైన ఆయుధం కూడా కావాలి అని అనగానే ఒక దివ్యమైన గండ్రగొడ్డలి సూర్యం ముందు ప్రత్యక్షమవుతుంది. సూర్యం వ్యకోమతికి నమస్కరించి ఆ గొడ్డలిని తీసుకుంటాడు. ధన్యుణ్ణి తల్లి, ఈ గొడ్డలితో ఆ కంగాల విపుడి తల తెగ నరుకుతాను. జాగ్రత్త వీరుడా, ఆ మాంత్రికుడు చాలా శక్తివంతుడు. నువ్వు ఏ చిన్న పొరపాటు చేసినా నీ ప్రాణాలకే ముప్పు. అంతేకాదు, వాడికి శక్తులు సిద్ధించాయంటే ఈ భూమిని నరకంగా మార్చే ప్రమాదమూ ఉంది. అంతేకాదు, ఈ ఖడ్గంతో వాడిని చంపాలంటే వాడి తల నరకడం ఒకటే మార్గం. అలాగే తల్లి, విజయం సిద్ధించేలా నన్ను ఆశీర్వదించు తల్లి అని వ్యకోమతికి నమస్కరించాడు. వ్యకోమతి అక్కడి నుంచి మాయమైపోయింది. సూర్యం కస్తనవుడి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. అలా కొంచెంసేపు ప్రయాణించగా ఆ ముసలి మంత్రగత్తె ఉండే ప్రదేశానికి చేరుకున్నాడు. సూర్యం అక్కడ ఉన్న ఒక పాడుబడిన గుడిసెని చూసి అదే మాంత్రికురాలి స్థావరం అనుకుని తలుపు తీయటానికి ప్రయత్నిస్తాడు. అప్పటికే సూర్యం కోసం ఎదురు చూస్తున్న ఆ మాంత్రికురాలు మంత్రించిన ఒక వలని సూర్యం మీదకు విసురుతుంది. సూర్యం ఆ వలలో బందీ అవుతాడు. వెంటనే ఆ మాంత్రికురాలు సూర్యం ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ మంత్రించిన వల నుంచి బయటకు రావటానికి సూర్యం ఎంతో ప్రయత్నిస్తాడు, కానీ సాధ్యపడలేదు. ఇది చూస్తున్న మాంత్రికురాలు భయంకరంగా నవ్వుతూ ఉంటుంది. వెంటనే తన దగ్గర ఉన్న గొడ్డలితో ఆ వలను కొయ్యటం మొదలు పెడతాడు. ఆ గొడ్డలి మహిమ వల్ల ఆ వల ఇట్టే తెగిపోతుంది. వల నుంచి బయటపడ్డ సూర్యం మాంత్రికురాలితో ఇలా అంటాడు. ఎవరు నువ్వు? ఎందుకు ఈ కన్యల్ని స్వర్ణపుష్పాలుగా మారుస్తున్నావు? అది నీకు చెప్పాల్సిన పని లేదు. తెలివిగా నా గురుదేవులు ప్రసాదించిన ఖడ్గాన్ని దొంగిలించాను అని సంబరపడుతున్నావా? ఇదిగో ఈ గండ్రగొడ్డలతో నేను ఇప్పుడే సంహరిస్తాను అంటూ మంత్రగత్తెతో పోరాటం మొదలు పెడతాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. చివరికి మంత్రగత్తెని చిత్తుగా ఓడిస్తాడు సూర్యుడు. తన దగ్గర ఉన్న ఖడ్గం ఆమె మెడ మీద పెట్టి, ఇప్పటికైనా చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకిదంతా చేస్తున్నావు?
లేదంటే ఇప్పుడే నీ తలని మొండాన్ని వేరు చేస్తాను అని గద్దిస్తాడు. ఆ మాటలకి భయపడిన మాంత్రికురాలు వణికిపోతూ, చెప్తాను ఎందుకంటే నేను కంగాల విపుడు శిష్యురాలిని. నిన్ను ఎలాగైనా అతని దగ్గరకు రప్పించాలనేదే నా ధ్యేయం. నన్నా, నాకు ఆ మాంత్రికుడికి సంబంధమేంటి? నన్నెందుకు రప్పించాలనుకుంటున్నాడు? నువ్వు ఆ కంగాల విపుడికి నువ్వు కావాలి. నిన్ను బలిస్తేనే తాననుకున్నది సాధించగలడు. కంగాల విపుడు వజ్రకాయాన్ని సాధించి ఈ ప్రపంచాన్ని ఏలాలని ఒక క్షుద్ర దేవతని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతోమంది వీరులని, ఎంతోమంది కన్యలను బలిగా ఇచ్చాడు. అతను పూజించే క్షుద్రదేవత చెప్పినట్టుగా ఆఖరి బలిగా ఇవ్వటానికి ఒక మహావీరుడు కావాలి. అలాంటి వీరుడిని వెతుక్కుంటూ కంగాల విపుడు ఎన్నో ఏళ్లపాటు ప్రతిరోజు రాత్రి తాను గుడ్లగూబ శరీరము ధరించి ఎన్నో దేశాలు, ఎన్నో రాజ్యాలు, మరెన్నో ఊర్లు వెతికాడు. అలా కొన్నేళ్లపాటు వెతుకుతూ చివరిగా గురుకులంలో విద్య నేర్చుకుంటున్న నిన్ను చూశాడు. తన మంత్రశక్తి ద్వారా నువ్వే అతను బలివ్వాల్సిన మహావీరుడువని తెలుసుకున్నాడు. మరి అప్పుడే నన్ను బంధించి బలివ్వచ్చు కదా. ఇప్పటి వరకు ఎందుకు నన్నేమీ చేయలేదు? అప్పుడే నిన్ను బలిద్దామని అనుకున్నాడు. కాని నువ్వు గొప్ప వీరుడుగా మారిన తర్వాత మాత్రమే నిన్ను బలివ్వాలి. లేదంటే నువ్వు కూడా ఒక సాధారణ మానవుడివే. అందుకే అప్పటినుంచి ఆ మాంత్రికుడు నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. తాననుకున్నది సాధించడం కోసం 50 ఏళ్లకి ఒకసారి వచ్చే ప్రచండ అమావాస్య ఘడియల కోసం ఎదురు చూశాడు. ఆ ప్రచండ అమావాస్య ఈరోజే. మరి ఈ కన్యలని స్వర్ణపుష్పాలుగా మార్చటానికి కారణం? నీతో పాటు 27 నక్షత్రాల్లో పుట్టిన 27 మంది కన్యలను కూడా బలివ్వాలి. కాని అంతమంది కన్యలను ఒకేసారి తీసుకురావడం కష్టం. అందుకే వాళ్లను పట్టి పుష్పాలుగా మార్చాను. అయితే ఆ రాక్షసుని కూడా పంపించింది నువ్వేనన్నమాట. అవును, నిన్ను బంధించి తీసుకురమ్మని ఆ రాక్షసుడిని నీ మీదికి ఊసిగొల్పాను. నువ్వు ఆ రాక్షసుడిని కూడా ఓడించావు. మరి నా గురువుగారు ప్రసాదించిన ఖడ్గాన్నెందుకు దొంగిలించావు? కంగాల విపుడిని చంపగలిగే శక్తి ఆ ఖడ్గానికి మాత్రమే ఉంది. అందుకే అది నీ దగ్గర ఉండకూడదని దానిని నేను దొంగిలించాను. కాని విధి వాడి మరణాన్ని నా చేతిలోనే పెట్టింది. వరప్రసాదంగా వచ్చిన ఆ గొడ్డలితో వాడి తల నరికి వాడి కబంధ హస్తాల నుంచి ఈ ప్రపంచానికి విముక్తి కలిగిస్తాను అంటూ గొడ్డలితో ఆ మంత్రగత్తెని చంపబోతూ ఉండగా, వీరుడా, నాకు తెలిసిన అన్ని విషయాలు నీకు చెప్పాను. కంగాల విపుడు లాంటి నీచుడి చేతిలో మరణించడం కంటే నీలాంటి వీరుడి చేతిలో మరణిస్తేనే నాకు ముక్తి కలుగుతుంది. నీ గొడ్డలితో నన్ను వధించి నాకు విముక్తి ప్రసాదించు అని సూర్యాన్ని వేడుకుంటుంది ఆ మంత్రగత్తె. వెంటనే సూర్యం తన గొడ్డలితో మంత్రగత్తె గుండెల మీద నరుకుతాడు. ఆ దెబ్బకి మాంత్రికురాలు చచ్చిపోతుంది. సూర్యం ఆ సత్రంలోని వంటగదిలోకి వెళ్లి అక్కడ ఉన్న స్వర్ణ పుష్పాల్ని తీసుకుని భువనద్వీపానికి బయలుదేరుతాడు. రాజుగారికిచ్చిన మాట ప్రకారం ఈ బంగారు పుష్పాలుగా ఉన్న ఈ అమ్మాయిల్ని ఎలా అయినా మామూలు స్థితికి తీసుకురావాలి. ఆ మాంత్రికుణ్ణి మట్టుబెట్టి జరగబోయే అనర్థాలని ఆపాలి అని అనుకుంటూ భువనద్వీపం వైపు తన ప్రయాణం సాగించాడు. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత సూర్యం భువనద్వీపానికి చేరుకున్నాడు. ఆ ద్వీపం చూడ్డానికే భయంకరంగా ఉంది. ఆ ద్వీపంలో ఒక గుహ దగ్గరికి చేరుకున్నాడు. దానికి పెద్ద పెద్ద ద్వారాలు ఉన్నాయి. సూర్యం ఆ ద్వారం బయట నుంచి, హోరి పిరికి మాంత్రికుడా, నాకు భయపడి లోపల దాక్కుని ఉన్నావా అని గట్టిగా అరిచాడు. సూర్యం రావటాన్ని ఒక మాయాదర్పణంలో చూస్తున్న కంగాల విపుడు చిరునవ్వు నవ్వుతూ, రా సూర్యం, నీకోసమే నేను 50 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను అంటూ మంత్రం చదువుతూ తన చేతిని ఊపాడు. వెంటనే ఆ గుహకి ఉన్న పెద్ద ద్వారాలు తెరుచుకున్నాయి. వాటిని ఎలా తెరవాలా అని ఆలోచిస్తున్న సూర్యానికి వాటంతట అవే తెరుచుకునేసరికి ఆశ్చర్యంగా అనిపించింది. ఆ గుహని జాగ్రత్తగా గమనిస్తూ గుహ లోపలికి నడిచాడు. కాని మాంత్రికుడు సూర్యాన్ని బంధించటానికి ముందుగానే తన పథకంతో సిద్ధంగా ఉన్నాడు. వీరుడా, నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. నువ్వు తప్పక విజయం సాధిస్తావు. కాని నువ్వు ముందు
బంగారు పుష్పాలుగా ఉన్న ఆ కన్యలని మామూలు స్థితికి రప్పించాలి. అందుకు నువ్వు ఆ మాంత్రికుడికి బందీవి కావాలి. సూర్యం గుహలో మాంత్రికుణ్ణి వెతుక్కుంటూ లోపలికి కొంచెం కొంచెం ముందుకు వెళ్తున్నాడు. మాంత్రికుడి ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం పైనుంచి ఒక ఇనుప బోనుని సూర్యాన్ని బంధించటానికి వేశాడు. కాని సూర్యం త్రుటిలో తప్పించుకున్నాడు. నీ జిత్తులు నా దగ్గర చెల్లవు. నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదా నీకు? రా, వచ్చి నాతో పోరాడు అంటూ మాంత్రికుణ్ణి రెచ్చగొట్టసాగాడు సూర్యం. మాంత్రికుడు మరింత కోపంతో అక్కడే ఉన్న రాక్షసుణ్ణి సూర్యాన్ని బంధించటానికి పంపించాడు. అప్పుడు ఆ ముని ఎండతో తప్పించుకున్నావు, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను అంటూ రాక్షసుడు సూర్యం మీదకి రాసాగాడు. నేను ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను. ఈ క్షణమే నిన్నంతం చేస్తాను అంటూ రాక్షసుడితో యుద్ధం మొదలుపెట్టాడు. అలా ఇద్దరి మధ్య కొంతసేపు హోరాహోరీ యుద్ధం జరిగాక సూర్యాన్ని రాక్షసుడు బంధిస్తాడు. కుర్రకుంక, నా శక్తి ముందు నువ్వెంత? నీ ఆయుధం ఎంత? నిన్ను ఇప్పుడే నలిపి చంపేస్తాను. ఆగాగు, ఈ వీరుణ్ణి బంధించటం వరకే నీ బాధ్యత, మిగతాది నేను చూసుకుంటాను అని కంగాలి విపుడు అనగానే రాక్షసుడు సూర్యాన్ని ఒక స్తంభానికి కట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీరుడివి సూర్యుడివి అనుకుంటే నువ్వు ఇంత చిన్న రాక్షసుడికి దొరికిపోయా. ఇదేనా నీ వీరత్వం? మాయలు మహిమలు తెలుసని విర్రవెక్కు. ఒక్కసారి నా కట్లు విప్పి చూడు, నా వీరత్వమేంటో నీకే అర్థమవుతుంది. ఆపు నీ ప్రగల్భాలు. నీతో మాటలు నాకనవసరం. నీకు ధైర్యం లేదు, అందుకే నేరుగా నువ్వు నాతో తలబడకుండా ఆ మాంత్రికురాల్ని, ఈ రాక్షసుని పంపించావు. నీ అంతా నా చేతిలోని నీకు తెలుసు అని సూర్యం మాంత్రికుణ్ణి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కాని మాంత్రికుడు మాత్రం, నీ వృధా మాటలతో నన్ను రెచ్చగొట్టాలి అనుకోకు. ఇప్పుడు నీ దగ్గర నా బలాన్ని నిరూపించాల్సిన అవసరం నాకు లేదు. నా ధ్యేయం, నా లక్ష్యం నిన్ను బలిచ్చి ఆ దేవిని ప్రసన్నం చేసుకుని ఈ ప్రపంచాన్ని ఏలుతాను అంటూ భీకరంగా నవ్వుతాడు. బలికి అన్నీ సిద్ధం చేసుకుంటూ సూర్యం దగ్గర ఉన్న బంగారు పుష్పాల్ని తీసుకొని, ఈ బంగారు పుష్పాల్ని తీసుకొచ్చి నాకు మరింత శ్రమని తగ్గించావు అని వెకిలిగా అంటూ ఆ బంగారు పుష్పాలని ఆ దుష్టదేవత ముందు పెడతాడు. కంగల, నీకు కావాల్సింది నా ప్రాణాలే కదా, నన్ను బలివ్వు. కాని ఆ కన్యల్ని మాత్రం వదిలే. నేను మా రాజుగారికి మాటిచ్చాను, దయచేసి వాళ్ళని విడిచిపెట్టు. నేటితో నీ రాజు, వాడి రాజ్యం ఏమీ ఉండవు. ఉండేది ఒక్కటే, నా రాజ్యం. నా రాజ్యం ఒక్కటే. రాజుని కూడా నేనే రాజుని అంటూ వికటాట్టహాసం చేస్తాడు. కాని సూర్యం ఎలా అయినా మాంత్రికుడి మనసు మార్చాలి అనుకుంటాడు. ప్రపంచాన్ని ఏలాలి అనుకున్న ఏ ఒక్కడూ బ్రతికిలేడు. నీకు అదే గతి పడుతుంది. నీ మూర్ఖత్వాన్ని పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించు. ఆ కన్యల్ని విడిచిపెట్టు. ఓపు నీ ఉపన్యాసం. ఈ కన్యల్ని కష్టపడి బంధించింది వదిలిపెట్టడానికే కాదు, నీకన్నా ముందు వీళ్ళని బలిస్తాను. అప్పటి వరకు నోరు మూసుకో అని తన మంత్రదండం ఉపయోగించగానే సూర్యం నోటిని ఒక గుడ్డ దానంతట అదే వచ్చి కట్టుకుపోతుంది. ఆ బంగారు పుష్పాలని తన ఎదురుగా పెట్టుకుని ఏవో మంత్రాలు చదువుతూ ఆ పుష్పాల మీద మంత్రించిన నీటిని చల్లుతాడు. వెంటనే ఆ పుష్పాలన్నీ సాధారణ కన్యలుగా మారిపోతారు. అలా మారిన వెంటనే ఎదురుగా ఉన్న కంగాల విపుణ్ణి చూసి ఆ కన్యలందరూ భయంతో అక్కడి నుంచి పారిపోవటానికి తలా ఒక దిక్కు పరిగెడతారు. కాని కంగాల విపుడు మంత్రదండంతో వాళ్ళందరినీ ఒకచోటికి రప్పిస్తాడు. అందరూ మాంత్రికుడి వశమైపోయి కదలకుండా ఉండిపోతారు. నేటితో నా నిరీక్షణ ముగిసింది. నా చిరకాల కోరిక తీరబోతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక్కొక్కరిగా ఆ దేవతకి బలిస్తాను అంటూ ఒక కన్యని దగ్గరికి రమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆమె మాంత్రికుడి దగ్గరికొచ్చి నిల్చుంటుంది. ఆమెని బలివ్వటానికి సిద్ధమైన మాంత్రికుడు మంత్రాలు చదువుతూ ఒక పెద్ద ఖడ్గాన్ని తీసుకుని ఆ కన్యని నరకబోతూ ఉండగా ఒక పెద్ద వెలుగుతో భీకరమైన శబ్దంతో కస్తనవుడు ప్రత్యక్షమవుతాడు. ఆ దాటికి కంగాల విపుడు చాలా దూరం వెళ్లి పడతాడు. కస్తనవుడు చిరునవ్వుతో సూర్యాన్ని చూస్తూ, సూర్యం, మన పాచిక పారింది. అనుకున్నట్టే కన్యలందరికీ స్వేచ్ఛ లభించింది. కస్తనవుడు ఆశ్చర్యపోతూ, తల్లి,
అప్పుడు ఆ మాంత్రికుడికి బందీగా దొరికితే సూర్యాన్ని బలిచ్చి తాను అనుకున్నది సాధిస్తాడు. అప్పుడు ఈ ప్రపంచాన్ని శాసిస్తాడు. లేదు, ఆ పుష్పాలని కన్యలుగా మార్చే శక్తి కేవలం ఆ మాంత్రికుడికి మాత్రమే ఉంది. కాబట్టి మనకి ఉన్న మార్గం ఇదొక్కటే. సూర్యానికంటే ముందు ఆ కన్యలని బలివ్వాలి. అప్పుడే అతని కోరిక నెరవేరుతుంది. కాబట్టి సూర్యం బందీగా దొరికితే ఆ ఆనందంలో వాడు బలివ్వడం కోసం ఆ పుష్పాలని మామూలు కన్యలుగా మారుస్తాడు. వాడు అలా మార్చిన మరుక్షణమే సూర్యాన్ని విడిపించి ఆ కన్యలని కాపాడే బాధ్యత నీదే. గుర్తుంచుకో, వాడిని చంపాలంటే వాడి తలని మొండాన్ని వేరు చేయాలి అని కస్తనవుడికి సూర్యానికి తన పథకాన్ని వివరిస్తుంది వ్యకోమతి గోవు. సూర్యం, ఇక నువ్వు నీ కర్తవ్యాన్ని నెరవేర్చు. ఆ దుష్టుణ్ణి మట్టుబెట్టు అంటూ తన శక్తితో సూర్యాన్ని విడిపిస్తాడు. సూర్యం కస్తనవుడికి నమస్కరించి తన గొడ్డలిని అందుకుంటాడు. కస్తనవుడు ఆ కన్యలతో సహా అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇంతలో కంగాల విపుడికి మెలకు వచ్చి అంతా చూస్తాడు. కంగాల, నేటితో నీ ఆయువు మూడింది. కంగాల విపుడు కన్యలు మాయమవటం, సూర్యం విడిపించుకోవటం చూసి కోపంతో ఊగిపోతాడు. సూర్యంతో పోరాటానికి తన మంత్రదండం తీసుకుంటాడు. మాంత్రికుడు తన శక్తితో అగ్నిని కాంతిపుంజంగా చేసి సూర్యం మీద దాడి చేస్తాడు. సూర్యం గొడ్డలితో ఆ అగ్నిని అడ్డుకొని మాంత్రికుడి వైపు దూసుకెళ్తాడు. ఈసారి మాంత్రికుడు తన శక్తితో నక్షత్ర కాంతిని సృష్టించి దాంతో సూర్యాన్ని దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. దానిని కూడా సూర్యం తన గొడ్డలతో అడ్డుకుని మాంత్రికుడికి మరింత దగ్గరగా వస్తాడు. సూర్యం తన కుడి చేతిలో ఉన్న గొడ్డలిని పైకెత్తి దాడి చేసేందుకు మాంత్రికుడు తన చేతితో సూర్యం చేతి ఇంకొక చేతితో గొంతు పట్టుకుని సూర్యాన్ని గాలిలోకి లేపుతాడు. కుర్రకుంక, నువ్వా నన్ను చంపగలిగేది? నా శక్తి ముందు నువ్వెంత అంటూ సూర్యం గొంతు మరింత గట్టిగా నొక్కుతాడు. ఊపిరాడక సూర్యం తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఉన్నట్టుండి సూర్యం తన కుడి చేతిలో గొడ్డల్ని ఎడమ చేతిలోకి వదిలి తన ఎడమ చేత్తో మాంత్రికుడి పైన ఒక్క వేటు వేస్తాడు. ఆ దెబ్బకి మాంత్రికుడు సూర్యాన్ని వదిలేస్తాడు. అదే అవకాశంగా సూర్యం మాంత్రికుడి తలని నరికేస్తాడు. కంగాళవిపుడు మరణించగానే ఆ దుష్టదేవత విగ్రహం పెద్ద శబ్దం చేసుకుంటూ పేలిపోతుంది. వెంటనే ఒక పెద్ద కాంతి ఆ దీవిని ఆవరిస్తుంది. అప్పటి వరకు ఆ దుష్టదేవత శక్తితో నిండిపోయిన ఆ దీవి ఒక్కసారిగా పచ్చని చెట్లు మొక్కలతో అందంగా మారిపోతుంది. సూర్యానికి ఒంటి మీద దెబ్బలన్నీ మాయమైపోతాయి. సూర్యం ముందు ఒక వనదేవత ప్రత్యక్షమవుతుంది. విజయోస్తు వీరుడా, నేను వనదేవతని. ఈ మాంత్రికుడు తన దుష్టశక్తితో నాకు ఈ గతి పట్టించాడు. నీ సాహసంతో వాడిని అంతమొందించి నాకు విముక్తి కలిగించావు. ధన్యోస్మి తల్లి, నీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది. నీకు ఏమి వరం కావాలో కోరుకో నాయనా. తల్లి, నా భార్యకి, తన స్నేహితులకి, ఆ మునిచ్చిన శాపానికి విముక్తిని ప్రసాదించు తల్లి. నీ భార్యకి, ఆమె స్నేహితులకి ఇచ్చిన శాపానికి తక్షణమే విమోచనం కలిగిస్తున్నాను. నీ భార్య తన ఆయువు తీరేంత వరకు నీ భార్యగానే ఉంటుంది. ఆయువు తీరిన తరువాత మళ్లీ యక్షకన్యగా మారిపోతుంది అంటూ సూర్యానికి వరాలు ప్రసాదించి అక్కడి నుంచి మాయమైపోతుంది. సూర్యం తన ఊరికి చేరుకుని తన భార్యని కలుసుకుని సంతోషంగా జీవిస్తాడు. ఇది మన స్టోరీ భువనద్వీప రహస్యం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి స్టోరీస్ని ఇష్టపడే మీ స్నేహితులకి కూడా మన స్టోరీని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.